ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తెలంగాణ నేతలు టార్గెట్ చేశారు. తెలంగాణ వాళ్లవి దిష్టికళ్లు అన్న పవన్ క్షమాపణలు చెప్పాలి అని అన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాకే సభ పెట్టుకోవాలని అనిరుద్ రెడ్డి అన్నారు. పవన్ సభపై బీజేపీ బీఆర్ఎస్ మౌనం ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు అనిరుద్ రెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తాను పెట్టబోయేటువంటి నవనిర్మాణ సభకు సంబంధించి అటు తెలంగాణ నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ వాళ్లవి దిష్టి కళ్ళు అన్న పవన్ క్షమాపణలు చెప్పాలంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలని అన్నారు. పవన్ సభపై బీజేపీ బీఆర్ఎస్ మౌనం ఎందుకో చెప్పాలని అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణ నవనిర్మాణ సభ అంటూ కూడా హైదరాబాద్ వేదికగా నిర్వహించే సభకు సంబంధించి కూడా తెలంగాణలో మాటల మంటలైతే మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా పెదవిరుస్తున్న పరిస్థితి. జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. అనిరుద్ రెడ్డితో అనిరుద్ రెడ్డి గారు, రేపు పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణ సభ అని చెప్పేసి పెడుతున్నారు. తెలంగాణను నవనిర్మించుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఈ సభను ఎట్లా చూస్తారు? ఏపీ వాళ్ళు వచ్చి ఇక్కడ సభ పెడతామంటే దానిపైన కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళ కళ్ళు నరదిష్టి, వాళ్ళ కళ్ళు చూస్తే బగ్గుమని చెట్లు చచ్చిపోయాయని చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ వాళ్ళని ఇంత నీచంగా ఆయన మాట్లాడి, తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడి, తెలంగాణ రాగానే పారిపోయి తెలంగాణ వద్దు అనేటోళ్ళు కూడా ఈరోజు వచ్చి సభలు పెట్టుకొని చేస్తున్నామని అంటే ఇది ఇంకొక ప్యాకేజ్ లాగా ఎవరితోనన్నా మాట్లాడుకునేమో అని నాకు డౌటు. ఎందుకంటే ఆయన ప్యాకేజ్ స్టార్ అని అందరు అంటారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాతనే కొంచెం ఫైనాన్షియల్ కూడా బాగా అయ్యిండని చెప్పి కూడా పబ్లిక్ టాక్. అంటే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా కొండగట్టు లాంటి దేవాలయాలకి ఇక్కడ అభివృద్ధి కోసం కానీ ఇక్కడ చాలా వరకు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శలు చేస్తున్నారని కూడా ఒక టాక్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన ఒక్కనికే దేవుడు కాదు, అందరికీ దేవుడు. మనము మన భారతదేశంలో అనేది కాదు, టీటీడీ నుంచి నిధులు తెప్పి టీటీడీ నుంచే నిధులు ఇచ్చిండు, ఆయన జేబుల నుంచి చేయలేదు. అటంటే నేను కూడా అంట, టీటీడీ తిరుమలలో ఉండిలో ఎక్కువ శాతం పైసలు వేసేది ఉండిలో తెలంగాణ వాళ్ళే. దాంట్లో ఏం తప్పేం లేదు. ఆయన టీటీడీ నుంచి ఆయన జేబులకి ఏమి ఇవ్వలే. ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి ఇచ్చిన పైసలు పవన్ కళ్యాణ్ ఇవ్వలే, ఎవరు ఇవ్వలేదు. వెంకటేశ్వర స్వామి ఆయన భక్తుడు ఆంజనేయ స్వామికి ఆయన కట్టించుకున్న గుడిది, పవన్ కళ్యాణ్ కాదు. ఎందుకు పవన్ కళ్యాణ్ అనేసరికి అనిరుద్ రెడ్డి ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడతారు? ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా ఎవరు మాట్లాడని విషయానికంటే ఎక్కువగా అనిరుద్ రెడ్డి ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ అనేటువంటి నీచంగా ఇదేంటి కళ్ళు నరదిస్తే అన్నాడు. నేను తెలంగాణకి నాకు సెంటిమెంట్ ఉంది, నేను మాట్లాడినా. సెంటిమెంట్ లేని వాళ్ళు మాట్లాడారు. అంటే ఆయన సినిమాలు కూడా ఆడని చెప్పేసి గతంలో ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు సినిమా ఆడనీయను క్షమాపణ చెప్పడం జరిగింది. మొన్న ఆయన 2 సినిమాలు వచ్చినాయి. ఒకటి బంద్ చేద్దామని కారెక్కిన, ఎక్కగానే ఫోన్ వచ్చింది ఫ్లాప్ అయిందని. ఫ్లాప్ అయిన సినిమాకి నువ్వు వచ్చి ఏం ఆపుతావో అని అన్నారు సినిమా థియేటర్ నుంచి. అదే ఫ్లాప్ అయిన సినిమాకి ఏం ఆపాలని చెప్పి మళ్ళీ కాళ్ళకి వెళ్ళి ఇంట్లోకి పోయి టీ తాగిన. ఇంకొక మాట మీరు ఆరోపణ చేస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి. ఇక్కడ అంటే ఈ నరదిష్టి అనే విషయానికి సంబంధించి కానీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంకి సంబంధించి కానీ బీఆర్ఎస్ మాట్లాడతలేదని మళ్ళీ బీఆర్ఎస్ వైపు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ లాగుతున్నారు? వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? తెలంగాణలోని అవతలో ఎంత కించపరిచి మాట్లాడినా కానీ ఒక్క స్టేట్మెంట్ అని ఇస్తున్నారా? ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఆంధ్ర పార్టీ జనసేనతో పొత్తేమని పెట్టుకుంటుందేమో, అందుకే మాట్లాడతారేమో అని అనిపిస్తుంది. రైట్, ఇది మొత్తం మీద పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి అయితే తెలంగాణలో మాటల మంటలైతే చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఇక్కడ సభకు కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు అని కూడా జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నారు. పృథ్వీతో ప్రతాప్, NTV, హైదరాబాద్.